నిన్నటి కంటిన్యూషన్ వ్లాగ్ ఇది. మా పిల్లలు లిఫ్ట్ ఎక్కి ఏదో ఏరోప్లేన్ ఎక్కినంత ఫీల్ అయిపోతారు. ఏంటో పాపం ఎప్పటికైనా ఎక్కించాలి ఒకసారి. వచ్చేసామండి పిల్లల సెక్షన్కి. ఇంక వీళ్ళ ఇష్టం, ఏదో పార్క్కి తీసుకొచ్చినట్టు లేదా ప్లే ఏరియాకి తీసుకొచ్చినట్లు ఫీల్ అయిపోతారు. మా బుడ్డోడు కార్లో పిచ్చాడు. ఇన్ని కార్లు కనబడితే ఆగుతాడా? ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఆడేస్తున్నాడు. మా బుడ్డదానికి కింద ఏమీ నచ్చలేనట్టున్నాయి, పైది అందుకోవడానికి తెగ ట్రై చేసేస్తుంది. ఈ పిల్ల ఇంతే. మా బుడ్డోడు చూడండి, ఇంకొక కార్ తీస్తాడు. ఈలోపు ఈ బుడ్డదే బొమ్మ పట్టుకొని వచ్చి ఎగిరేస్తుంది. అయ్యి బాబోయ్, ఇంక వీళ్ళు ఇష్టమైపోయింది. ఇవన్నీ కొనిదాకా దొర్లుతారో ఏంటో. వాడు చూడండి ఇంటి దగ్గర ఆడుకున్నట్టు ఎలా ఆడుకుంటున్నాడో, నేలంతా వాడిదే అన్నట్టు. మా బుడ్డోడికి కార్ల ఎగ్జిబిషన్ లాగా ఉంది ఇక్కడ. మొత్తం ఒకదాని తర్వాత ఒకటి ఎన్ని కార్లు మార్చాడో, ప్రతిదీ వాడేశాడు. ఈ పిల్లల్ని పార్కుకి తీసుకెళ్ళడం కన్నా ఇలా డీమార్ట్కి తీసుకురావడమే బెటర్ ఏమో. చక్కగా ఏసీ కూడా ఉంటుంది, ఆడుకున్నంతసేపు ఆడుకుంటారు. కొన్నామనుకోండి ఒక బొమ్మతోని, వాళ్ళు 10 నిమిషాలకు మించి ఆడరు. అదే ఇక్కడ తీసుకొచ్చి పడేస్తే వాళ్ళు ఇష్టం వచ్చినంతసేపు ఆడుకుంటారు. చూడండి, మా బుడ్డది వాళ్ళ తమ్ముడికి ఇష్టమైన బస్సును అయితే తీసుకొచ్చిస్తుంది. వాడికి ఇప్పటి వరకు కార్లతో ఆడుకున్నది సరిపోలేదనుకుంటా. బస్సు ఇవ్వగానే కింద పెట్టి రుద్దేద్దాం అనుకున్నాడు, కానీ అదేమో ప్యాకింగ్లో ఉండిపోయింది. మనము దాన్ని ఓపెన్ చేయలేం కదా. ఓపెన్ చేస్తే చచ్చినట్టు కొనాల్సిందే. బాల్ భలేగా ఉంది కదా. అబ్బా చూడండి, మళ్ళీ బురుకులట్టుకొని వచ్చింది. ఈలోపు మా బుడ్డోడు కార్లతో బిజీగా ఉన్నాడు. మా పిల్లలే అనుకున్నాను, ఇక్కడ అందరు పిల్లలు ఇదే పనిలో ఉన్నారు. ఇక్కడికి వచ్చి ప్లే ఏరియాలా ఫీల్ అయిపోతున్నారు. అందరూ బిజీగా ఉన్నారు బొమ్మలతో ఆడుకోవడంతో. మా బుడ్డదైతే చూడండి, దానికి నచ్చిన బొమ్మలన్నీ తీసుకొచ్చి ట్రాలీలో అయితే వేసేస్తుంది. అవన్నీ నేను కొనేస్తాను అనుకుంటుందో ఏంటో, సంసారం మొత్తం సదరేస్తుంది. ఆశకు అంతులేనట్టు ఈ పిల్లల ఆశలు కూడా అంతులేనట్టున్నాయి. మొత్తం ఇష్టం వచ్చినట్టు బొమ్మలన్నీ ట్రాలీలో అయితే వేసేస్తుంది. ఇప్పుడు ఇవన్నిటిని కొనాలా, కొనకపోతే చంపేస్తుందో ఏంటో. నాకైతే భయం వేస్తుంది. అనవసరంగా పైకి తీసుకొచ్చానేమని. తీసుకొస్తే ఒక బాధ, తీసుకురాకపోతే ఇంకొక బాధ ఏంటో. ఈ బుడ్డోడిని అయితే చూడండి, బొమ్మను ఎరగొట్టడంలో చాలా బిజీగా ఉన్నాడు. దాని కారు చక్రాలు, దాని డోర్లు తెగ చెక్ చేసేస్తున్నాడు. మరి కొంటాడో ఏంటో, లేదా అలాంటిది రెడీ చేస్తాడు అనుకుంటా. బొమ్మల్ని పైన వదిలేసి వీళ్ళని లిఫ్ట్ ఎక్కించడానికి నేను పడ్డ కష్టాలు ఉన్నాయి చూడండి. మా బుడ్డోడైతే ఒక కార్ చేతిలో పట్టుకున్నాడు, దాన్ని కొనలేదని చెప్పి మళ్ళీ తిరిగి వెనక్కి అయితే పరిగెట్టేస్తున్నాడు. ఇంటికి అయితే వచ్చేసాం. ఇవేనండి నేను కొన్న సరుకులన్నీ. వీటికే బిల్లు 5,000 అయ్యింది. ఎందుకయిందో నాకైతే అర్థం కావడం లేదు. కూర్చొని లెక్కలు చూడాలి. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.